వెల్కమ్ టు ఎన్టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి. పన్నెండు మంది ఎర్రచందనం దొంగలను పట్టుకున్న ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్. శేషాచల అడవులలో ఇంకా ఆగని ఎర్రచందనం స్మగ్లింగ్. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. యువతతో కలిసి పతంగులు ఎగరవేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. పాల్వంచలోని శ్రీ రక్ష హాస్పిటల్లో చెలరేగిన మంటలు. షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైన ఆపరేషన్ థియేటర్. ఎగువ అహోబిలం నుండి ఒంటదిగిన జ్వాల నరసింహుడు. పారుపేట ఉత్సవాన్ని ప్రారంభించిన అహోబిలం మఠం స్థాపనాచారులు ఆదివాన్ శటకోప యాత్రేంద్ర. సోనాల నూతన మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళల ఆందోళన. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముగ్గులతో వేసి వినూత్నంగా నిరసన. మంతాని నియోజకవర్గ ప్రజలకు, పెద్దపల్లి జిల్లా వాసులకు, రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు శ్రీధర్ బాబు మాట్లాడుతూ మకర సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. అందరికీ నమస్కారం. నియోజకవర్గ ప్రజలందరికీ, జిల్లా వాసులకి, రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా మా హృదయపూర్వకంగా ఈ పండుగ సందర్భంలో మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు మీ పరంగా ఉండాలని, చల్లని చూపుతో అందరూ కూడా ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అన్నమయ్య జిల్లా పుల్లంపేట పోలీస్ స్టేషన్ లో నేడు సోమవారం విలేకరులతో రాజంపేట డీఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు మాకు వచ్చిన సమాచారం మేరకు ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లర్లు కొల్లం గంగిరెడ్డి మరియు ముద్దా వెంకట సుబ్బారెడ్డి వాళ్ళ గ్రామం అనంత సముద్రంకు వెళ్ళు దారిలో ఉన్న కదిరిగుట్ట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలు పుల్లంపేట మండలానికి సంబంధించిన 12 మంది పుల్లారెడ్డిపల్లికి చెందిన ఆదిమూలం సురేష్, చెన్నమాంబపురంకు చెందిన శివశంకర్ నాయుడు, వత్తులూరు వడ్డపల్లికి చెందిన పుల్లగంటి రమణయ్య, తురకా సుబ్బారాయుడు, ఏరుకాలువ సుబ్బయ్య, పుల్లగంటి వెంకట సుబ్బయ్య, పసుపులటి రెడ్డయ్య, పసుపులటి రాజు, పెద్దూరు గ్రామానికి చెందిన కోప్పూరు వెంకట సుబ్బారాయుడు, దేశు వెంకటరెడ్డి, చెంచువారిపల్లి గ్రామానికి చెందిన తిరుమల కొండు రవి, తాళ్లంపల్లి గ్రామానికి చెందిన కులవల ప్రభాకర్ రెడ్డిలు 28 ఎర్రచందనం దుంగలు 568 కేజీలు ఉన్నాయి. వీటి విలువ సుమారు 7,95,00,000 విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు ఎర్ర కూలీలను స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ గౌడ్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బివి రమణ, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీసులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ దినము మా రాజంపేట రూరల్ సిఐ గారు బివి రమణ గారు, పుల్లంపేట ఎస్ఐ గారు గౌడు, వెంకటేశ్వర ఎస్ఐ నందలూరు మరియు సిబ్బందితో కలిసి ఈ దినము పుల్లంపేట పోయే దారిలో అనాసముద్రం దగ్గర కందిరేగల గుట్ట దగ్గర వెళ్ళగా అక్కడ 12 మంది రెడ్ శాండిల్ స్మగ్లర్స్ అనుకోవచ్చు, లేదా వాళ్ళ కట్టర్స్, ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా 12 మంది ఉన్నారు. వాళ్ళు చుట్టుపట్టి మా పోలీసు వారు పట్టుకొనగా వాళ్ళ దగ్గర 28 దుంగలు, ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. వాటి బరువు వచ్చి 568 కేజీలు, విలువ వచ్చి 7,95,000 సుమారు. దాన్ని సీజ్ చేయడం జరిగింది.
దీనిలో మాకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వత్తులూరు జగజ్జీవన్ రావు గారు కూడా తోడ్పాటు చేశారు. వీళ్ళంతా పట్టుకొని రావడం జరిగింది. ఈరోజు అన్ని ఫార్మాలిటీ కంప్లీట్ చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తము ఆనరబుల్ కోర్టు వద్ద హాజరుపడడం జరుగుతున్నది. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పతంగులు ఎగరవేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుందని అన్నారు. రైతులకు మంచి చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి మరియు పట్టణ కార్యదర్శి నరసింహులు, జీవి శ్రీనివాస్, విఠల్, శ్రవణ్ రెడ్డి, వాజిద్, అజీం, చింటూ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి మరి సంక్రాంతి అందరి జీవితాల్లో భోగభాగ్యాలు తీసుకొచ్చి అందరూ సంతోషంగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని, అందరి ఆరోగ్యాలు ఆ భగవంతుడు మంచిగా చూడాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా గడపాలని మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం కూడా మొత్తం సంవత్సరం కూడా రైతులు ఆనందంగా ఉండాలి. మరి రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పక్షపాతిగా అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకి మేలు చేయాలని కోరుకుంటూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా రైతులు అందరూ ఆరాధ్యంగా భావించే కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిండు. మరి మీరు ఉచిత వాగ్దానాలు, ఉచిత మాటలు చెప్పి కాలయాపన చేస్తూ కటింగ్ల పర్వం కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో దేవుడు వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. వెల్కమ్ టు NNTV తెలుగు న్యూస్. ద్వారకా తిరుమలలో నిమ్మకాయల మార్కెట్ యార్డ్ వద్ద సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఈ పోటీలలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ పోటీలలో సుమారు 89 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you. Excellent. ప్రతి ముగ్గు దగ్గర కూడా ఒకరు తప్పనిసరిగా ఉండండి. అదే నెంబర్ 6 వాళ్ళు కనిపించలేదు. నా పేరు శాంతకుమారి. ఈ రోజు మద్దిపాటి వెంకటరాజు గారు నిర్వహించినటువంటి ఈ యొక్క ముగ్గుల పోటీలో మేము 87 మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగిందండి. ఈ యొక్క ముగ్గుల పోటీ ఇది వరకు ఎప్పుడు కూడా ఇటువంటి ముగ్గుల పోటీ మహిళలకు ఎవరో ఏర్పాటు చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ముగ్గుల పోటీని నిర్వహించి ఈ యొక్క మహిళలకు వచ్చినటువంటి ఆనందాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నామండి. ఈ యొక్క ముగ్గుల పోటీకి ఫస్ట్ ప్రైజ్ గా గోల్డ్ కాయిన్ ఇస్తున్నారండి, సెకండ్ ప్రైజ్ వచ్చేసి సిల్వర్ ఇస్తున్నారండి, థర్డ్ ప్రైజ్ వచ్చేసి శారీస్ ఇస్తున్నారండి. ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి చాలా ఆనందంతో వచ్చి పాల్గొనడం జరిగిందండి. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది వరకు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రోగ్రాంలు ఎవరు కండక్ట్ చేయలేదండి. ఇప్పుడు కండక్ట్ చేయబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. మరెన్నో ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి స్త్రీలందరినీ ముందుకు నడిపించాలని అందరి తరఫున మద్దిపాటి వెంకటరాజు గారిని కోరుకుంటూ ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కాకుండా మహిళలను కూడా అందులో మమేకం చేయాలనుకున్నప్పుడు మాకు వచ్చిన అవకాశం ఏంటంటే ముగ్గుల పోటీ ద్వారా మహిళల్ని ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు చేద్దాం అనే ఆలోచనతో తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం దీనికి ఇంకా గొప్పగా చేద్దాం. ముందుగానే ప్లాన్డ్గా ఇదే కాంపిటీషన్ గ్రామాల్లో పెట్టి
ఆ గ్రామాల్లోంచి సెలెక్ట్ చేసి మండలం పెట్టి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి పన్నెండు పంపించారు. ఇక్కడ 79 మంది అమ్మ 89 టీంలు వచ్చినాయి. కానీ 89 టీముల్ని అక్కడ పంపిస్తే మళ్ళీ కష్టమైపోద్ది సెలక్షన్. అందుకని ఒక 5 టీములు మాత్రం అక్కడ పంపించడానికి సెలెక్ట్ చేస్తారు. ఈ గెలుపోటములు పక్కన తీసేస్తే నా మనసు అయితే అందరూ గెలుచుకున్నారు. 89 కూడా 89 విభిన్న రీతుల్లో ఉన్నాయి. కొంతమంది సాంప్రదాయంగా వెళ్ళారు, కొంతమంది నా పూర్వకాలం అంటే మన ఇంట్లో అప్పట్లో ముగ్గులు వేసేవాడు, ఇంకేమి కలర్లు ఉండవు, ఒక్క తెల్లని ముగ్గు తీశారు. కొంతమంది సబ్జెక్ట్ చెప్పేలా చెప్పారు, కొంతమంది రైతు గురించి, కొంతమంది మహిళల గురించి, కొంతమంది అడ్డేళ్ళండి మీ ఊరా అమ్మ అడ్డేళ్ళరా తల్లి మీరు అడ్డేళ్ళరా పేరు నీ పేరు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఇంటి వద్ద ఘనంగా జరుపుకున్నారు. రాజమండ్రి నేషనల్ హైవే భరత్ స్వగ్రామం వద్ద సోమవారం ఉదయం వేకువజామున తెలుగు సాంప్రదాయ పద్ధతిలో భోగి పండుగ వేడుకలో పూజలు చేసి భోగి మంటను వెలిగించారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో భగవంతుని కృపా కటాక్షాలతో రాష్ట్ర తెలుగు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి తలపెట్టే ఈ కార్యకర్తలకు భరోసా కొరకు రాష్ట్ర ప్రజల వద్దకు రాబోతున్నారు. ఆయనకు అంత మంచి జరగాలని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఆయనతో పాటు మార్గాని నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి రోజున భోగభాగ్యాలతో, సంక్రాంతి రోజున సుఖ సంతోషాలతో, కనుమ రోజున కనుల పండుగతో పండుగ జరగాలి అని మనకి ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటా ఉన్నాము. మరి ఆ రోజుల్లో, పూర్వం రోజుల్లో మనం చూసినట్లయితే ఈ సంక్రాంతి రోజున రైతన్నలందరికీ కూడా మరి ధాన్యం చేతికొచ్చి, చేతిలో డబ్బులు వచ్చి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా, పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఘనంగా ఈ యొక్క పండుగ జరుపుకునేవారు. కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే మరి కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్లన్నీ కూడా వెలవెల్లలాడిపోతూ ఉన్నాయి. ప్రజల చేతుల్లో డబ్బులు లేవు. ఇవాళ డైలీ ఫైనాన్స్లు ప్రారంభమైనాయి. మరి గతంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ సందర్భము పెద్దగా కనబడలా. మరి ఇప్పుడు మళ్ళీ డైలీ ఫైనాన్స్లని నిజంగా ప్రజల దగ్గర నుంచి మనం తెలుసుకుంటూ ఉంటే చాలా బాధలు పడుతున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే ఇంత అన్యాయాలు జరుగుతూ ఉన్నాయని అంటే రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. జగనన్న ఏదో పథకం పేరుతో ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టేవారు. ఈ సంక్రాంతి పండుగ అంటే ఏంటంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా రైతులకి, మన భారతదేశమే రైతన్న దేశం, రైతులందరి చేతుల్లో ధాన్యం చేతికొచ్చి డబ్బులు ఉంటా ఉండేవి. ఆ డబ్బుతో పిల్లలు, పెద్దలు, ముసలి వారి దగ్గర నుంచి పండుగను ఎంతో ఘనంగా, ఆనందంగా జరుపుకునేవారు. మరి మళ్ళీ అలాంటి రోజులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి. ప్రత్యేకించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి పూర్తయిన తర్వాత ఒక కార్యాచరణతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతూ ఉన్నారు. కార్యకర్తలందరికీ కూడా భరోసా కల్పిస్తూ, ప్రజలందరికీ కూడా ధైర్యం కల్పిస్తూ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడతాము. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6, 7 అని చెప్పి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారో
కనబడిన ఆడవాళ్ళకి అందరికీ కూడా నీకు 18,000 అని ప్రతి ఆడవారికి చెప్పారు, సంవత్సరానికి 18,000 అని. కనిపించిన ప్రతి పిల్లలకి కూడా నీకు 15,000 అని ప్రతి ఒక్కళ్ళని కూడా నమ్మబలికి మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు. మరి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నారు. అసలు ప్రజలు ఏ రకంగా నమ్ముతున్నారు ఈ చంద్రబాబు నాయుడిని అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో ఆయన కుర్చీ ఎక్కేదాకే ఆయన యొక్క వ్యవహారం, కుర్చీ ఎక్కిన తర్వాత ప్రజలను అంతా కరివేపాకులో తీసి పాడేసిన సందర్భాలు. సో ఖచ్చితంగా ప్రజా ఆగ్రహానికి ఈ కూటమి ప్రభుత్వం గురి కాబోతుంది. ఖచ్చితంగా ప్రజల్లో ఉంటూ ప్రజలకి మంచి చేసే కార్యక్రమం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముగ్గుల పోటీలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని స్టార్ యూత్ చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు అని హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక పనుగట్ల వద్ద స్టార్ యూత్ ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధాన కార్యక్రమంలో ఆయన పాల్గొని పండుగల ఔన్నత్యాన్ని తెలుసుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, ముగ్గుల్లో కూడా సమాజానికి మెసేజ్ చేసేలా చేయడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్, బాలసాని రమేష్ గౌడ్, పోడెట్టి భిక్షపతి, కొండ రమేష్, పుల్లూరు శ్రీనివాస్, చరణ్ పటేల్, మౌతం కుమారస్వామి, రమేష్, దూడ శ్రీకాంత్, చేరల రోహిత్, కిన్నెర కృష్ణమూర్తి, సముద్రాల కృష్ణ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ పండగ వరకే అది అమలు చేస్తామన్నారు, ఇంకా చెయ్యలేదు. అంటే ఈ నెలలో 26 స్టార్ట్ చేస్తా అన్నారు. ఇది యువ వికాస పథకము అని అంటే గృహ జ్యోతి అంటే ఫ్రీ కరెంట్ బిల్లు, చేయూత అంటే ఇప్పుడు 100 డేస్ వరకు కింద సంవత్సరానికి 18,000 ఇట్లా పెన్షన్ అంటే పెన్షన్ అది కూడా మనకి మొదలవుతుంది. సంవత్సరం కదా మన పద్ధతి రుణమాఫీ చేసుకున్నాం కాబట్టి వాళ్ళన్నీ ఒక్కొక్కటి డబ్బులు వచ్చినా అవన్నీ అమలు చేయాలని మేమందరం కోరుకుంటాను సార్. వీలైనంత తొందరగా చాలా మంది నిరుపేద వాళ్ళ తప్పకుండా అన్ని ఒక్కొక్కటి అమలు అయ్యకుండా పోతుంది. అంతా మీ సహకారం ఉండాలి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా ఆ భగవంతుడు దీవించాలని, సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ తో కలిసి కొత్తకొండ వీరభద్రస్వామి వారిని, భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తొలుత ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రిని, ఎమ్మెల్యేని ఘన స్వాగతం పలుకగా ఎమ్మెల్యే రాసగుమ్మిడితో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి సమర్పించారు. ఆలయం ప్రధాన అర్చకులు వేద మంత్రాలతో మంత్రిని, ఎమ్మెల్యేని ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని అందజేసి కండువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కిషన్ రావు, ఆలయ చైర్మన్ ధర్మకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్ని 2,000 కొంచెం మీరు వెనక్కి ఇవ్వండి అన్న, కొంచెం వెనక్కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీ రక్ష హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ తో ఆపరేషన్ థియేటర్ లో పూర్తిగా దగ్ధమైంది. పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చాగలమర్రికి సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వెల్లాల నందు వెల్లాల చెన్నకేశవ స్వామి, శ్రీ సంజీవరాయ స్వామి, భీమలింగేశ్వర స్వామి మకర సంక్రాంతి పండుగ
పారువేట మహోత్సవ ఉత్సవాల సందర్భంగా పూర్వపు వలె శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి మరియు శ్రీ గంగాదేవి శ్రీ పార్వతీ సమేతంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి 2 పల్లకి ఉత్సవాలు ఉదయం 9 గంటల నుండి వెల్లాల, గోపాయపల్లె, మల్లెవేముల, దద్దనాల, పగిడాల, కుమ్మరిపల్లె మరియు పర్లపాడు గ్రామాల నందు ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ గ్రామాలలో భక్తాదులు స్వామివారికి ఛత్రచామర, భజన బృందం, మంగళ వాయిద్యాలు, సకల లాంఛనాలతో స్వాగతం పలుకుతూ శ్రీవారి ఆలయ అర్చక, పాలక, అధికార, పరిచారకారి సకల పరివాహమునకు తగు వసతి కార్యక్రమాలు కల్పించుతూ శ్రీవారి ఉత్సవ కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ సీతారాముల చెక్క భజన కళాకారుల బృందం వారిచే చెక్క భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి కెవి రమణ, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మరియు దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా సోనాల నూతన మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముగ్గులతో వేసి మహిళలు నిరసన తెలిపారు. మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ రోజున ముగ్గులతో కేటీఆర్ బొమ్మను వేసి మహిళలు వారి అభిమానాన్ని చాటుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముగ్గులతో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తుల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ప్రజలు సంతోషంగా లేరు. ముఖ్యంగా మహిళలు ఏ పండుగను కూడా సంతోషంగా జరుపుకోవటం లేరని, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిగా మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్న 2500 రూపాయలు పెంచుతామన్న, 4000 పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, రైతులకు రైతు బంధు, రైతు కూలీలకు 12,000 రూపాయల సంపూర్ణ రుణమాఫీ, రైతు కుటుంబాలకు ఒక్కో పండుగ కూడా సంతోషంగా జరపడం లేదని, కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని పండుగలను సంతోషంగా జరిపేవారని, మహిళలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని, అలాగే కొత్త మండలాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో మరింత అభివృద్ధి చేసుకుందాం అని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల్, హరీష్, నరేందర్, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, యువశక్తి యూత్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సోనాల కొత్త మండలి తరఫున మేము ఒకటే కోరుతున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని పేదలకు పథకాలు ఇచ్చిందో, పింఛన్లు గాని కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలన్నీ పక్కన పడేసి కొత్త నాటకం చేయడం జరుగుతున్నది. అన్ని ప్రజలకు మభ్య పెడుతుండ్రు. అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పేసి ప్రజల్లోకి మభ్య పెట్టి పబ్లిక్ ని మోసం చేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ గవర్నమెంట్ ని ఏవైతే మీరు 6 గ్యారంటీలో భరోసా ఇచ్చిందో అవన్నీ ప్రజలకు అందేలాగా చూసుకోవాలని. ప్రభుత్వం మంచిగా ఉంటే ఈ కాంగ్రెస్ అది చేంజ్ చేస్తున్నది. మాకు రైతు బంధు ఇయ్యలేదు, రైతు భరోసా అన్నాడు, ఏమి ఇస్తలేడు, 6 గ్యారంటీలు అన్నాడు, 6 గ్యారంటీలు ఇయ్యలే. అది చేంజ్ చేస్తున్నాడు. మాకు కేసీఆరే మంచిగా ఉండే, మాకు కేటీఆరే మంచిగా ఉండే. మాకు ఇప్పుడు పెండిలు అయితే తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు. ఆ 1,00,000 రూపాయలు వేయి, ఆ తులం బంగారం వేయి, అది చేంజ్ చేస్తున్నాడు. అది రాకుండా పోకుంటుంటే మాకు కేసీఆర్ ఉన్నా మంచిగా ఉంటుంటే, కేసీఆర్ కొట్టాడు గెలిచి ఆడేం చెప్తున్నాడు. మాకు బస్సులు ఎక్కితే మగ వాళ్ళకి సీట్ ఇస్తున్నారు, ఆడవాళ్ళకి ఇస్తలేదు, ఫ్రీ ఉన్నది కదా నిల్చుండి వెళ్ళండి అని అంటున్నారు. మాకు ఫ్రీ బస్సు ఇస్తలేదు. ఒకటి మెయిన్ పింఛన్ ఇస్తానడు, ఇవ్వలేదు. రైతు భరోసా ఇస్తానడు, ఇవ్వలేదు. ఇక 6 గ్యారెంటీలు నెరవేర్చలేదు. ఇప్పటిదాకా 2,000 ఇస్తా అన్నాడు, 2,000 ఇవ్వలేదు మహిళలకు. మరి ఏ ప్రభుత్వము ఇది? ఇక చీకటి ప్రభుత్వము. అందుకోసం ఇక పొచ్చమ్మ గుడి సాక్షిగా చెప్తున్నాము, ఇక్కడ నిల్చుండి మేము ఇది చేస్తున్నాము. ఫ్రీ బస్సులు వద్దంటాడు, ఇది చెప్తాడు. అమ్మా మహిళలు పోపే కానీ పోపే మాకు అందరు చెప్తున్నారు. మా మహిళలను మాకు మగవాళ్ళకేమో టికెట్ ఉన్నది, మాకేమో ఆడవాళ్ళకి లేదని, ఫ్రీ బస్సు ఉన్నదని ఆడవాళ్ళని తింటున్నారు కదా. ఎగువ అహోబిలం నుంచి జ్వాల నరసింహుడు అంగరంగ వైభవంగా కొండ దిగారు. పారువేటకై కొండ దిగిన కొండంత దేవుడు 40 రోజుల పాటు 33 గ్రామాలలో శ్రీ అహోబిలేశ్వరులు విజయం చేస్తారు. మరెక్కడా లేని వైభోగం అహోబిలేశుని సొంతం. ఈ నెల 15వ తేదీ నాడు శ్రీ అహోబిలేశ్వరులు పారువేటకై అహోబిలం నుండి బయలుదేరతారు. పారువేటకై ఎగువ అహోబిలం నుండి శ్రీ జ్వాల నరసింహస్వామి వారు దిగువ అహోబిలంకు వేంచేశారు. శ్రీ స్వామివారు దిగువ అహోబిలం గ్రామ పొలిమేర ఈ పారువేట ఉత్సవాన్ని ప్రారంభించిన అహోబిలం మఠం స్థాపనాచార్యుడు శ్రీ అధివాన్ శటగోప ఏతింద్ర మహాదేశకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
రాజాదిరాజాయ ప్రసస్య సాహినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే సకలే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో గట్టి మేళం బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి. పన్నెండు మంది ఎర్రచందనం దొంగలను పట్టుకున్న ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్. శేషాచల అడవులలో ఇంకా ఆగని ఎర్రచందనం స్మగ్లింగ్. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. యువతతో కలిసి పతంగులు ఎగరవేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. పాల్వంచలోని శ్రీ రక్ష హాస్పిటల్లో చెలరేగిన మంటలు. షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైన ఆపరేషన్ థియేటర్. ఎగువ అహోబిలం నుండి ఒంటదిగిన జ్వాల నరసింహుడు. పారుపేట ఉత్సవాన్ని ప్రారంభించిన అహోబిలం మఠం స్థాపనాచారులు ఆదివాన్ శటకోప యాతేంద్ర. సోనాల నూతన మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళల ఆందోళన. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముగ్గులతో వేసి వినూత్నంగా నిరసన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.